హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్డీ హోమ్. ఐఎమ్ దేవేందర్. ముఖ్యంగా ఈ వీడియోలో మరి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ప్రవేశాల కోసం వెయిట్ చేస్తున్నారో వారందరి కోసం అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉండాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఇంటర్మీడియట్ పాస్ 2025 స్టూడెంట్స్ ఐపీఈ. మరి ముఖ్యంగా డిగ్రీలో ప్రవేశాలు చేయాలి అంటే మీరు దోస్త్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఏ గ్రూప్లో జాయిన్ కావాలి అన్నా తప్పనిసరిగా దోస్తు ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ప్రాసెస్ ఏంటి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూజీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి లింక్ ద మొబైల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ విత్ స్టూడెంట్స్ ఆధార్ నెంబర్. మీ యొక్క స్టూడెంట్ ఆధార్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క మొబైల్ నెంబర్ని లింక్ చేయండి, లేదా మీ పేరెంట్స్ దగ్గర లింక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెల్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ దోస్త్ రిజిస్ట్రేషన్ అప్డేట్ యువర్ నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బట్ ఆధార్ కార్డ్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సిఆర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. మరి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉంటుందో, అంటే సర్నేమ్ ముందుండి నేమ్ తర్వాత ఉందా, ఏ విధంగా ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగా ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు దోస్తులు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మీరు ఎస్ఎస్సి మెమోలో డిఫరెంట్గా ఉండి ఆధార్లో డిఫరెంట్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ స్టూడెంట్ ఆధార్ ఫర్ దోస్త్ రిజిస్ట్రేషన్. మీ యొక్క ఆధార్ నెంబర్ని మాత్రమే యూజ్ చేసి దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేరెంట్స్ది కానీ మీ ఇతర రిలేటివ్స్ కానీ యూజ్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కాదు. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి dost.cgg.government.in. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు 200 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. విత్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవచ్చు, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం కార్డ్స్ ద్వారా కూడా మీరు పే చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్ టైం పాస్వర్డ్ విల్ బి సెంట్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. మీరు ఫోన్ లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్గా ఉండాలి. దోస్త్ ఐడి విల్ బి జనరేటెడ్ అండ్ దిస్ విల్ బి వ్యాలిడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఈ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ దోస్త్ ఐడి అయితే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి 2 దోస్త్ ఐడీలు అయితే రావు, గుర్తుంచుకోండి. సో వన్స్ దోస్త్ ఐడి జనరేటెడ్ దిస్ విల్ బి యూజ్డ్ ఎండ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఇఫ్ అప్లికేబుల్, ఎవరైతే సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీలో కావచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇఫ్ అప్లికబుల్ కీప్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ రెడీ విత్ యూ. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ విధంగా ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ తయారు చేసుకోండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుందో, స్కాలర్షిప్ వస్తుందో ఆ స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరిగా 1st ఏప్రిల్ 2024 కావచ్చు ఈ లేటెస్ట్ ఏదైనా తీసుకున్న అయితే మీ దగ్గర అందుబాటులో ఉంచుకోండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీలో అంటే ఎన్సీసీ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో సీటు రావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అడ్వాన్స్గా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఈరోజు అఫీషియల్గా దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మనకి ఇలాగ ఫస్ట్ ఫేజ్ అనేది 20 డేస్ టైం అయితే ఉంటుంది. మీరు ఈరోజు అప్లై చేసుకున్న మనకి 1 వీక్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్స్, ఎల్డర్స్ వైల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ కోర్సెస్ ఆర్ కాలేజ్ ఎట్ యువర్ చాయిస్. మీకు ఏ కాలేజీలో అయితే సీట్ రావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ యువర్ టీచర్స్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సహాయం తీసుకోండి. అదేవిధంగా మనకి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో కూడా మన ఛానల్లో కంప్లీట్ వీడియోస్ అయితే ప్రీవియస్ ఇయర్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫర్ ఫర్దర్ అసిస్టెంట్ కాంటాక్ట్ నియర్ హెల్ప్ లైన్ సెంటర్స్. దోస్త్, మరి గుర్తుంచుకోండి, దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీ దగ్గరలో ఉన్న డిస్టిక్లలో ఉన్న డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే మీకు వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, డోంట్ టెల్ ఓటీపీ టు
అన్నోన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్. మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని వాళ్ళకు చెప్పొద్దు. ఎందుకంటే ఈ ఓటీపీ ద్వారా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ సీట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఓటీపీ మాత్రం మీ మొబైల్‌లో సేవ్ చేసుకొనైతే ఉండండి. మరి అఫీషియల్‌గా వెబ్‌సైట్ ద్వారా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీకు మరొక వీడియోలో కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానెల్ చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.